బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చూడడానికి అయితే మంచిగా ఉంది. చూడండి ఎట్లా ఉంది బిర్యానీ. చాలా చాలా సూపర్ ఉంది. చూస్తే అనిపిస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు అయితే ఇక సాయంత్రం అయిపోయింది. నేనైతే ఇక వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, తీసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూసి ఇక కామెంట్ చేయండి. నేను వెజ్ బిర్యానీ చేయడానికి ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని క్యారెట్లు, 3 క్యారెట్స్ ఉన్నాయి, 2 బంగాళదుంపలు, 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. మా పాపకైతే రేపు ఎగ్జామ్ ఉందని ఆమె అయితే చదువుకుంటుంది. ఈమె అయితే నా దగ్గర ఉన్న చూడండి వింటలేదు, క్యారెట్ తీస్తుంది. నీకు కోసిస్తా, ఆగు, అటు జరుగు. ఇగో ఎట్లా చేస్తాను. చోటుగాడైతే అటు ఇటు పరిగెడతాను. మావాడైతే మొదటిసారి వెజ్ బిర్యానీ చేస్తుంది. అది ఎట్లా వస్తుంది తెలియాలా? మంచిగా వస్తుంది. నేను చేస్తే మంచిగా ఉంటుంది. మావాడైతే మంచిగా ఉంటుంది అని చెప్తాను. ఆమె మంచిగా చేస్తుంది, కాకపోతే భయం వేస్తున్నట్టు ఆవిడకైతే. చూద్దాం ఎట్లా చేస్తావు మరి. నాకు కాదు, మా కృతిక అయితే ఇట్లా కూర్చొని మంచి చూస్తాను. క్యారెట్ పెట్టకు, క్యారెట్ ఇస్తా, తోలు తీస్తా కొంచెం. క్యారెట్ నిన్ననే కొని తెచ్చిండు కానీ మొత్తం ఎట్లా ముక్కలైనట్టు వల్లిపోయింది. మరి ఇక్కడ మార్కెట్ ఫ్రెష్ వస్తాయి, మనం అక్కడ ఫ్రెష్గా ఉంటాయి. ఏమేమి పెట్టాలి చదువు? మేమైతే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇస్తాయి. టేస్ట్ బాగుంది. పైన కొంచెం ఇదైందన్నమాట. ఇట్లా రౌండ్గా అయితే కోసుకుంటున్నా. నా దగ్గర ఉన్నాయి అయితే ఇక వెజ్ బిర్యానీలో వేసుకుందామని కట్ చేసుకుంటున్నా. క్యారెట్ హెల్త్కి కూడా మంచిది. నీకు చెప్తలేను, ఫ్రెండ్స్కి చెప్తున్నా. మా ఆయన ఎప్పుడు నన్ను చూసినా ఎక్కిరించుడు, అదే పనిగా పెట్టుకుంటాడు. అటు క్రికెట్ నడుస్తుంది కదా, ఈరోజు టీవీ పెట్టిండు. ఇన్ని రోజులు నేను ఏమంటే అయితే ఇవ్వలేదు, ఈరోజు అయితే వేసిండిగా. నాకు చాలా కోపం వస్తుంది. అక్కడ ఫ్లగ్ పీకేయాలంత కోపం వస్తుంది కానీ మళ్ళీ గొడవ అవుతుంది. ఫ్లగ్ పీకేస్తే షాప్కి వచ్చింది. సగం క్యారెట్ ముక్కలు అయితే ఇగో వాళ్ళు తీసుకెళ్ళింది ఇద్దరు. చైత్ర, కృతిక. 3 ముక్కలు పట్టుకొని పోయినావు. ఒక టమాటాని అయితే కోసుకుంటున్నా. టమాటాలు అయితే లేవు, అమ్మే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరట. ఇక మా ఆయన్ని తర్వాత పొమ్మంట. సరిపోతుంది, లేవు కదా మరి ఏం చేయాలి. చిన్నది ఉన్నది, అది ఒకటి ఉన్నది. తర్వాత టమాటా చారు చేస్తా దీంతో తినడానికి, లేకుంటే పాప తినది. అదే మరి వాళ్ళు చేనికి పోయి ఉన్నారు, వాళ్ళు కూరగాయలకు వస్తున్నారేమో ఈరోజు. అరే నీకే తెలుసా, నాకు తెలియదా? చోటుగా ఏం లేదు ఇవాళ. మళ్ళా క్యారెట్ ముక్కలు తీసుకున్నారు వాళ్ళు, కడగలేదు, అది చేయలేదు అంటున్నారు. ఇద్దరంటే మా చైత్ర బాగా కొట్టివి. ఇగో ఐడెంటిటీ కార్డు తీస్తాను. వేసుకుంటావా నువ్వు? వేసుకుంటావా? ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నా. చోటుగాడు ఎగ్స్ లేకుంటే చికెన్, ఫిష్ ఇవేమైనా ఉంటే, నాన్ వెజ్ ఉంటే మాత్రం తింటాడు, లేకుంటే పెరుగన్నం పెట్టబడుతుంది ఆడికి, లేకుంటే పప్పు అన్నం కూడా తింటాడు. వెజిటేబుల్స్ కర్రీ అయితే తిన్నాడు వాడు. ఇగో ఏమో సౌండ్ చేస్తున్నారు కదా.
ఏంటిది అది? అది బూర బూర కాదు, స్ట్రాబెర్రీ అట. స్ట్రాబెర్రీ అది బొమ్మ. నువ్వు కొన్ని తెచ్చినావు కదా. చేస్తున్నావు బేటా? చదువుకో చైత్ర. చదువు. ఏమైంది? అబ్బా అది ఐడి కార్డ్ నీకేంది చెప్పు. ఈమెకైతే బడికి పోయేది బాగా అంటే బాగా సోక్ అన్నమాట. పోయేటప్పుడు ఎక్కడ పోతుందో కానీ ఇప్పుడు మాత్రం స్కూల్కి పోయేటప్పుడు సాక్సులు కావాలంటది, షూ కావాలంటది, చెప్పులు ఆమెకు అన్నీ కావాలా. వాళ్ళ డాడీని కొనిదేమంటే ఇక షూ కొనిదేలేదు. ఉల్లిగడ్డలను అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కోసేస్తున్నాను నేను. ఆల్రెడీ ఇదైతే వెల్లుల్లి ఒలిచేసాను. ఏమైంది? మిరపకాయలు అయితే సన్నమీ లేవు, పెద్దవి ఉన్నాయి. మిర్చీలు ఈరోజు అయితే ఉడవలేదు షాప్లో. మిర్చీలు కొన్ని మిగిలి ఉన్నాయి కదా, 2-3 మిగిలి ఉన్నాయట. అవి నేను తినేస్తా. టూ బ్యాడ్ పడ్డాయి. కారం లేకుండా ఈ మిర్చీలు కదా, కారం లేవు ఇవి. సన్నటి ఏమో బాగా కారం ఉంటాయి, ఇవి దొడ్డు అస్సలు కారం లేకుండే. నేను తినలేదు, వాళ్ళు అన్నారు. మరి రోజు తినే వాళ్ళు అన్నారు రోజు కారం ఉంటుండే కానీ ఈరోజు కారం లేవు అన్నారు. అరే అరే చూడు పట్టుకుంటాంది. ఇదైతే మా షాప్లో మసాలా ప్యాకెట్ 10 రూపాయలు దీనికి. ఇక్కడ అన్ని బిర్యానీ ఆకులు అయితే 2 బిర్యానీ తీసుకొచ్చిన మసాలా ఉంది కదా మొన్న, దాంట్లో ఇవి లేవు కదా. పెద్ద ఇలాచి అంతేనా? సరే. కొంచెం దాల్చిన చెక్క. ఇది కలర్ అయితే మేము వేసుకోము, మాకు అవసరం కూడా లేదు. ఇక్కడ పెట్టేస్తున్నా. దీంట్లో అయితే కొంచెమే ఉంది సాజీరా. ఇదేం చిన్న, ఇదైతే నాకు తెలియదు. ఇదైతే టేస్టింగ్ సాల్ట్ అని నేను నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు వేయలేదు కూడా. ఇవైతే సరిపోవు. కొన్ని లవంగాలు ఇలాచీలు అయితే నా దగ్గర ఉన్నాయి, అవి వేసుకుంటా. సాజీరా కోసం మాత్రం దీన్ని కట్ చేసుకున్నా. ఇగో లవంగా తింటే దగ్గుపోతుందట. ఇదేమో నాకు తెలియదు, ఇదేమో ఆకంటారు. ఇదైతే పెద్ద ఇలాచి. ఇక్కడ ఆకే ఎక్కువ ఉన్నది, వేరేది లేవు. ఆకు ఎక్కువ ఉన్నది చూడండి. జరుగు నువ్వు ఒకసారి బిడ్డ. ఏం చూపెట్టాలా? నా దగ్గర ఏం లేదు చూపెట్టాలండి. మా ఆయన తెచ్చిన దాంట్లో అయినా ఎక్కువ ఉంది, నేను ఇక్కడే తీసాను. ఇగో ఇది మరాఠీ పువ్వు అనుకుంటా, ఏమో అంటారు. కొంచెం ఏం లేవు, అట్టిగా ప్యాకెట్ వల్ల కొట్టిన నేను. వీటి కోసమే, ఆకులు లేవు దాంట్లో. ఇగో 2 ఆకులు తీసుకున్నా. కొంచెం సాజీరా, ఒక్కటే ఇలాచి వచ్చింది, ఇది ఒక్కటే వచ్చింది. మళ్ళీ స్టార్ పువ్వు ఉందో లేదో దీంట్లో వెతకాలా. స్టార్ పువ్వు లేదనుకుంటా, లేదు స్టార్ పువ్వు అయితే. కొన్ని ఇలాచి కాదు లవంగాలను పెట్టుకుంటున్నా. కొన్ని లవంగాలు తీసుకున్నా. ఎక్కువ మసాలా అయితే వేసుకోను. ఒక ఇలాచి సరిపోతుంది, కొంచెమే కదా నేను చేసేది, మా ముగ్గురికి సరిపడా. ఇగో ఈ మసాలాను అయితే తీసుకున్నా. 2 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద ఇలాచి, కొంచెం సాజీరా, 2 ఇలాచి. ఇది ఏమో మరాఠీ మొగ్గన. ఇవి అయితే ఇలాచీలు, ఇదైతే దాల్చిన చెక్క. వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నా చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు. ఇంకా ఫ్రిడ్జ్లో బఠానీ పెట్టి తీసుకురా పోయి. ఫ్రిడ్జ్లో ఉంది పో. ఫ్రిడ్జ్లో డాడీ ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్ ఎక్కడ ఉన్నది మనది? అక్కడ ఉంది కదా.
డాడీ ఇస్తాడు పో. దీంట్లో అయితే వండబోతున్న వెజ్ బిర్యానీ మా అమ్మ కొనిచ్చిందని చెప్పాను కదా. ఇలా మూత పెట్టేయంటే నాకు కడాయిలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అవి కొందరు వంటలలో కూడా యూట్యూబ్లో చూపెడతారు కదా, అవి ఎట్లాంటివి అంటే బాగుంటాయి. అవి అయితే నాకు చాలా ఇష్టం. గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో ప్లాస్టిక్తో నాకు తెలియదు. అవైతే నాకు చాలా ఇష్టం. అవైతే ఇక కొనలేదు నేను ఎప్పుడు, కానీ ఎప్పుడో ఒకసారైనా కొంటాను. అవైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదైతే కడిగేసాను. చెప్పు. కడిగేసి నిన్న చెప్పాను కదా మా ఆయన బఠానీ కాయలు తీసుకొచ్చాడని. ఇవైతే కొన్ని అయితే ఒలుచుకున్నాను బిర్యానీలో వేయడానికి. వెజ్ బిర్యానీ మా పాప అయితే వెజ్ బిర్యానీ అంటుంది. ఇది కొంచెం వంకరగా ఉంది, అక్కడ చూసుకోలేదన్నమాట. జరుగు కొంచెం నాని. వెజ్ బిర్యానీ చేయడానికి అమ్మమ్మ కొనిచ్చింది కదా. అక్కడ చిన్న బకెట్ ఉండే మేము సామాన్లు కొనే దగ్గర, ఇది కడాయి కొనే దగ్గర అయితే మా పాప కొని అని మా మమ్మీని మారం చేసింది. నేను అక్కడ ఇక అద్దు ఎందుకు ఇవి అనేసరికి సైలెన్స్ అయిపోయింది. చిన్న బకెట్ అన్నమాట. మూత లేకుంటే మూత లేదు అట మూత లేదు అందుకే కొనలేవు కదా. కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. దీన్ని అయితే వేడి నీటితో కడిగేశారు ఫస్ట్ కడాయిని. కొత్తది కదా మళ్ళా ఏమో నాకు అంత అనుమానం. వేడి నీళ్ళతో కడిగేశాను ఫస్టే. స్టవ్ ఎక్కువ చేసేసాను. జీడిపప్పులు ఉన్నాయేమో మా బిడ్డలు తినేసిండ్రు. జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీలో. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఎలా వస్తుంది మరి. కొంచెం జీడిపప్పునైతే తీసుకున్నాను. 4 ఉన్నాయి, మొత్తం తినేసిండ్రు వీళ్ళు. ఒక అక్క అయితే అన్నది నీ ఫేస్ ఎందుకో డల్ అయిపోయింది, వెరైటీ ఉన్నది అని నిన్నటి వీడియోలో కామెంట్ చేసింది ఆ అక్క. అయితే అక్క పేరు వచ్చేసి ఉమాదేవి అక్క. ఏం లేదక్క, ఆయిల్ హెడ్ బాత్ చేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ పెట్టేశాను, అందుకే అలా డిఫరెంట్గా కనిపించింది నా ఫేసు. ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుంటాను. గోల్డ్ కలర్ వచ్చారా ఫ్రై చేసుకుంటున్నాను. వీటినైతే జీడిపప్పుని వాళ్ళతో మొత్తుకుంటున్నాడు. ఏం చేసిండో పిల్లలు. ఇట్లా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకుంటున్నాను. సాజీరా అయితే కొంచెమే ఉందని చెప్తాను కదా, కొంచెమే ఉంది.
మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ వంట ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కను కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. అయిపోయింది చూడండి. మా పాప అయితే ఆల్రెడీ ఆకలిస్తుంది అంటుంది. ఇదైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో అయితే వేసుకుంటున్నాను. బఠానీని కడిగి అయితే వేసుకుంటాను. చెల్లికి పోట మేరుస్తుంది. బఠానీని కూడా దీంట్లో వేసుకుంటున్నాను. కూడా చూసాను కొద్దిగా ఆడుతుందంటే ఇది కూడా వస్తుంది. అవును, వాళ్ళు రాస్తున్నారు మన మాట. ఇది కూడా వస్తుంది. ఒక్కరంటే ఒక్కరు చూపిస్తా కొత్తగానే చెప్తున్నా. కొంచెం పెద్దది కొనేదా రైస్ ఎక్కువ ఉంటుంది కదా, నువ్వు కొని నాకు పెద్దది కొని వేసిన వచ్చిన దాదా చూడు చూడు చూస్తాట చూడు చూడదా నడు. ఉప్పు వేసుకుంటున్నా. బిడ్డ రా బిడ్డ ఆడిపించదా అసలు 2 ఉప్పు వచ్చినావు. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ లైట్గా, కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాం లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడైతే కొంచెం కడుగు పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. దీంట్లో వేసుకొని సరే బాగా కలిపేసుకుంటున్నాం వీటిని. కొంచెం ఉడికించుకుంటాను ఇవన్నీ. బియ్యం అయితే 2 times కడిగేసుకున్నాను. బియ్యాన్ని దీంట్లో అయితే వేసుకుంటున్నాను. నెయ్యితో చేస్తే బాగుంటుంది కానీ మా వాళ్ళు ఎవ్వరు నెయ్యి తినరు. నెయ్యి ఉంది కానీ నేను కూడా తినను. నాకైతే అస్సలు నెయ్యి స్మెల్ అనేదే పడేది. ఇలా అయితే
కలిపేసుకుంటున్నాను. బాస్మతి రైస్తో చేస్తే మంచిగా ఉంటుంది కానీ మా దగ్గర లేవు బాస్మతి రైస్, ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేసుకున్నాను. ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాటితో చేసుకోవాలి. మళ్ళీ అవి కావాలి ఇవి కావాలంటే కుదరదన్నమాట. కలిపేసుకొని 2 నిమిషాలు ఇట్లాగే ఉడికిస్తాను. హై ఫ్లేమ్లో కొంచెం మంటని మీడియం సైజులో పెట్టుకొని ఉడికించుకుంటే అయిపోతుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్న వాటర్ కానీ ఆయిల్ కానీ మసాలా కానీ బిర్యానీకి మంచిగా పడుతుందని నేను ఏం చేసినా అట్లనే చేస్తా, వాటర్ పోయకుండా 2 minutes మంచిగా ఉడికించుకుంటున్నాను. టూ మినిట్స్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకోసారి కింద నుంచి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు. వాటర్ పోసేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, బియ్యం కూడా కొంచెం మెత్తగా అయినా పర్లేదు, ఎందుకంటే పిల్లలు మంచిగా తింటారు. పొడిగా ఉంటే చిన్న పాప కదా, చిన్న పాప అయితే తినది పొడిగా ఉంటే. ఇదైతే కప్పేసుకుంటున్నాను. చెప్పాను కదా నాకైతే ఇది చాలా ఇష్టమని. కప్పేదంటే గంజులకు కూడా ఉంటాయి కానీ ఈ కడాయికి అయితే నాకు చాలా ఇష్టము. ఇదైతే ఇక వెజ్ పులావ్తో తినడానికి టమాటా చారు అయితే అదే వెజ్ బిర్యానీతో తినడానికి టమాటా చారు అయితే పెట్టేశాను. ఇక మిరపకాయలు ఇవేం వేయలేదు, ఉల్లిగడ్డలు మిరపకాయలు అనేవి ఏం వేయలేదు. ఖాళీ 2 టమాటాలు కోసేసి కట్ చేసుకొని తాలింపు వేసేసాను. అదే మరి నువ్వు తీసుకొచ్చిన. ఇదైతే పెరుగు, తాలింపు వేయని పెరుగు. మధ్యాహ్నం పాప తినింది, నీకు చెప్పాలి కదా, కొంచెం తినింది, కొంచెం ఉండే అయితే అట్లా చేసేసిన. దీంతో కూడా తినచ్చని నేను తిన్నాను, నువ్వే తింటా. పులావ్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే మంచిగా ఉంది. ఫ్రై చేసిన జీడిపప్పు అయితే పైన వేసిన, కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసిన. అప్పుడు కూడా వేసిన కానీ ఇక పైన కూడా వేసేసిన. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసిన. ఇక మా ఆయన షాప్ కట్టేస్తే తినడమే. ఇదైతే అయిపోయింది. దీంట్లో మసాలా ఏం వేయలేదు. వేను కూడా దీంట్లోనే ఎక్కువైంది మసాలా. మళ్ళీ మోషన్స్ అయితే పిల్లలకి అని మసాలా అయితే దీంట్లో వేయలేదు. సో చూడడానికి అయితే బిర్యానీ చాలా సూపర్గా అనిపిస్తుంది. వెజ్ బిర్యానీ అయితే మా వాడు ఫస్ట్ టైం చేస్తుంది కానీ అంటే లుకింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. పైన చూస్తే తింటే తెలుస్తే ఎట్లా ఉంటుంది అసలు. యాక్చువల్లీ ఇప్పుడైతే చాలా సూపర్గా అనిపిస్తుంది చూడడానికి అయితే. మళ్ళీ చేసేసింది చైతు చెల్లేది వీళ్ళు అయితే ఉరుకుండా వచ్చారు. పట్న వెళ్తాడు. మా ఆయన అయితే ఇక టమాటాలు తీసుకొచ్చిండు. అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే, నా క్లాస్మేట్ అన్నమాట. ఇగో టమాటాలు వాళ్ళ చెండాయి పండింది. ఆ అమ్మ అయితే ఇక నానమ్మ అవుతుంది నాకు. మేము చాలా క్లోజ్గా ఉంటాం అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అనపకాయలు కూడా పంపించింది టమాటాలతో పాటు. చారు అయితే ఇలా, చారు కాదు టమాటా కూర అయితే ఇట్లా ఉడుకుతుంది.
ఒక్కటే పచ్చిమిరపకాయ వేసాను నేను. ఒకటి పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసి బాగా మరిగించుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎమ్మిగా అమ్మ అయితే బిర్యానీ చేసింది, వెజ్ బిర్యానీ మా ఆవిడ ఫస్ట్ టైం చేసింది. కానీ చాలా సూపర్ అయితే స్మెల్ కొడుతుంది. సో చూడండి ఎట్లా ఉంది బిర్యానీ. చాలా చాలా సూపర్గా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. సో మాకు కర్రీ కూడా అవసరం లేదు, కానీ మా ఆవిడ అది చేసింది ఏంటారు ఏం చిన్న పెరుగు టైపు మజ్జిగ. సో ఇదైతే టమాటా చారు మా పాప తిన్నది లేకుండా అందుకే చేసినాను అన్నమాట. మా పాప అయితే మమ్మ అంటుంది. చైత్రకి జీడిపప్పులు అయితే ఎక్కువ లేకుండా అందుకే ఎక్కువ వేయలేదు. సో కొంచెం పొడి పొడిగా రాలేదు, కొంచెం మెత్తగానే ఉడికించాను. బియ్యం ఆ టైప్ కాదు కదా, బియ్యం కాదు, పిల్లలు చేస్తే వస్తుందేమో కానీ వీళ్ళు కూడా తింటారు కదా. పొడి పొడిగా ఉంటే కృతిక తినది. నీకేస్తా ఆకు తీసి వేడిగా ఉన్నది. నువ్వు ఫస్ట్ తిను చిన్న, ఒక బుక్క తిను. ఎవరో ఒకటి తినండి. ఫస్ట్ అయితే కృతికని తిననియ్యా ఏమైనా. ఎట్లా ఉంది మేడం? సూపర్ మంచిగా ఉందిగా. ఇగో ఆమె ఇందుకు పెట్టాక తింటా అండి. సరే మొక్కలు చిన్నగా అవుతుంది. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఉంది? కప్పేదియో ఎట్లా ఉంది కృతిక? బాగుందా? చాలా సూపర్గా అయిందండి. ఇదైతే ఏంటంటారు వెజ్ బిర్యానీ మామిడి చాలా సూపర్గా చేసింది. మా ఆయన రియాక్షన్ చూడండి ఎట్లా. నిజంగా బాగుంటే బాగుంది, చాలా బాగుంది. నిజం చెప్పు. నిజం బాగుంది, మంచిగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందట. మా కృతిక పాప ఆలుగడ్డ బంగాళదుంప ముక్క తీసుకొని తింటుంది. వేడిగా ఉందా? ఇగో మా చైత్ర అన్నం పెట్టినప్పుడు తినచ్చు, తినేస్తుంది. అంత బాగుంది. చారు వేసుకోకుండా అవసరం లేదు. వీరి ప్లేట్ ఎక్కడ ఉంది చూడు గాంధీ? అటు బయట ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాము. చెప్పు చైతు. బాయ్. వీడియోస్ లైక్ చేయండి, బాయ్. నుంచి శ్వాస వెళ్తాడు. జరా ఏమంటావు? జలుబు. బాయ్ చెప్పు. టేస్ట్ అయితే బాగుందట. బాయ్ చెప్పు. తినడు మీద ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.